Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 33 verse 14. నేటి దినము మన ధ్యానం కొరకు నిర్గమకాండం 33 అధ్యాయం 14వ వచనం నుండి It తీసుకొనబడింది. is a very famous verse. ఇది చాలా ప్రఖ్యాతి అయిన వచనం. My presence shall go with thee. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. The background of Exodus chapter 33 is very important. నిర్గమకాండం 33 అధ్యాయం యొక్క వెనుక చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. In the previous chapter, under the leadership of Aaron, the Israelites worshipped the golden calf. అంతకుముందు అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీల ప్రజలు అహరోను యొక్క నాయకత్వంలో బంగారు దూడను పూజిస్తారు. After coming down from the mountain, ఆ కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత by seeing all these things, we all know Moses was very angry. ఇవన్నీ చూసినప్పుడు మనం ఎరుగుదాం కదా, మోషే చాలా కోపోద్రికుడయ్యాడు. So Moses broke the tablets containing the 10 commandments. మోషే ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలు గల ఆ 2 రాతి పలకలను పగలగొట్టేసినాడు. And after that, we all know, in this context of commotion, 3,000 deaths are there. దాని తర్వాత ఈ గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడిన ఈ సందర్భంలో 3,000 మంది చనిపోయినట్లుగా కూడా మనం ఎరుగుదాం. Again, we see Moses pleading God on behalf of the Israelites. మరలా మోషే ఇశ్రాయేలీల ప్రజల పక్షముగా దేవునికి బ్రతిమాలుతూ ఉంటాడు. In response to the sin of God's people in chapter 32, 32వ అధ్యాయంలో దేవుని ప్రజలు పాపం చేసిన దానికి స్పందనగా, and God said in chapter 33 that, 33వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, I have relented from destroying these people who have disobeyed me. నాకు అవిధేయతైనటువంటి ఈ ప్రజలని నేను ఏదైతే కీడు చేస్తానన్నానో దాన్ని వెనక తీసుకుంటున్నానంట. And they worshipped the idol instead of me. వారు నాకు బదులుగా, నన్ను పూజించడానికి బదులుగా విగ్రహాలను పూజించారు. Though I won't punish them, but I will not go before them. నేను వారిని శిక్షించకపోయినా నేను వారితో కూడా వెళ్ళను, వారికి ముందుగా వెళ్ళను అంటాడు. Lord said to Moses, you take them to the promised land, అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీవే వాళ్ళని వాగ్దాన దేశానికి నడిపించు, and I will not come. నేను రాను అన్నాడు. But Moses never wanted to take even one step apart from the fullness of the presence of God. అయితే మోషే దేవుని యొక్క సంపూర్ణమైన సన్నిధి రానిదే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను అన్నాడు. What a man of God Moses was. మోషే ఎంతటి దైవజనుడు కదా. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, is the same true in our lives also? మన జీవితాల్లో కూడా ఇది సత్యమేనా? Don't move one step forward without his presence. దేవుని సన్నిధి లేనిదే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు సాగొద్దు. In this context, let us see two important things. ఈ సందర్భంలో 2 ప్రాముఖ్యమైన సంగతులను మనం చూస్తాం. They are very important. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. Number 1, మొదటిది, sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో సహవాసాన్ని విడగొడుతుంది. Israelites are not new to God. ఇశ్రాయేలీలు అనేది దేవుడికి ఏమి కొత్త కాదు, ఆయనకేం తెలియదని And కాదు. also God is also not new to them. అంతేకాదు వాళ్ళకు కూడా దేవుడేమి కొత్త ఏమి కాదు. When they groaned for redemption from Egypt, ఐగుప్తు నుండి ఆ విమోచన విడుదల కొరకే మూలిగినప్పుడు God heard them and performed wonders in the land of Egypt. దేవుడు వారి మూలుగును విన్నాడు, ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు And జరిగించాడు. all of them saw those wonders with their own eyes. వాళ్ళందరూ తమ కళ్ళారా ఆ జరిగించబడిన అద్భుత కార్యాలు చూసినారు. How Egyptians were destroyed and the Israelites were redeemed. ఏ విధంగా ఐగుప్తీయులందరూ నాశనమయ్యారు, ఇశ్రాయేలీలు విమోచించబడ్డారో చూశారు. And they were eating manna and drinking water from the rock in the wilderness. అంతేకాదు వాళ్ళు అరణ్యంలో మన్నా తింటున్నారు, బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగుతా ఉన్నారు. And after experiencing all these miracles in their day-to-day lives, వారి అనుదిన జీవితంలో ఈ ఆశ్చర్యక్రియలన్నింటినీ కూడా వారు అనుభవించిన తర్వాత again at Mount Sinai they sinned terribly. మరలా సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా పాపం చేసినారు. When Moses was with the Lord upon Mount Sinai, మోషే ఆ సినాయి పర్వతం పైన దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు people made and worshipped this golden calf. ప్రజలు ఈ బంగారంతో దూడను చేసి దాన్ని పూజిస్తున్నారు. The consequences of sin are very terrible. పాపం యొక్క పరిణామాలు అనేవి చాలా భయంకరమైనవిగా ఉంటాయి. Firstly, మొదటిదిగా God threatened to destroy the people. దేవుడు ప్రజలని నాశనం చేస్తానని చెప్పాడు. The Lord relented. He went back after Moses interceding. మరి మోషే అక్కడ విజ్ఞాపన చేసిన తర్వాత మరలా దేవుడు వెనక్కి తగ్గినాడు. Secondly, రెండవదిగా, when Moses saw the scene, he threw the tablets of the law and broke them into pieces. మోషే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు శాసనములు గలటువంటి ఆ పలకల్ని పగలగొట్టేసినాడు. And thirdly, మూడవది, Moses took that calf
మోషే ఆ దూడను తీసుకొని he burnt it, దాన్ని కాల్చి he వేసినాడు, grounded it to powder, దాన్ని పొడి చేసినాడు, and it scattered and mixed it with water, ఆ పొడిని ఆ బూడిదని నీళ్లలో కలిపినాడు, and made the Israelites to drink that. ఇశ్రాయేలీయులు అందరిని కూడా దాన్ని తాగమని చెప్పినాడు. And fourthly, నాలుగవది, based on the call given by Moses, మోషే ద్వారా ఇవ్వబడిన పిలుపుని బట్టి Levites responded against their own brethren, and 3,000 died. లేవీయులు వారి యొక్క సహోదరులకి 3,000 మందిని చంపేసినారు. They came away from their brethren. వారి సహోదరుల నుండి వాళ్ళు వేరైనారు. They wanted to stand on the side of God and Moses. దేవుని పక్షంగా, మోషే పక్షంగానే ఉండాలని తీర్మానం And చేసుకున్నారు. the fifth consequence was, ఐదవ పరిణామం, it is the most terrible, that is, God is saying, I will not come with you. మరింత భయంకరమైన సంగతి. దేవుడు చెప్తున్నాడు, నేను మీతో రాను. See, what are the consequences of sin? You are able to see how terrible are they. చూసారండి, పాపం వలన వచ్చే పరిణామాలు ఎంత భయంకరమైనవి చూస్తున్నారు. See now what has happened. ఇప్పుడు ఏం జరిగింది? The absence of God's presence is best symbolized by the tent of meeting, that is 33:7. 33వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఇక్కడ దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, అక్కడ పాలెం వెలుపల వేయమని చెప్పాడు, అక్కడ కలుసుకున్నాడు. And there Moses started meeting God. అక్కడ మోషే దేవుని కలుసుకుంటా ఉన్నాడు. God never wanted to be in the midst of the Israelites. ఇంకా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడలే. And take away the tent from among them. వారి మధ్యలో నుండి ఆ గుడారమును Put it తీసివేయమన్నాడు. away in the camp. వెలుపల పాలెం వెలుపల And you వేసి come over there, I will speak to you. అక్కడికి రా, అక్కడ నేను నీతో Now మాట్లాడుతాను. to meet God, one has to go outside the camp. ఇప్పుడు దేవుని కలుసుకోవాలంటే ఒక వ్యక్తి పాలెం నుండి బయటికి వెళ్ళాలి. What does it mean? దాని అర్థం ఏమిటి? The fellowship is broken. సహవాసం తెగిపోయింది. Do you know what all these are teaching unto us? ఇవన్నీ కూడా మనకి ఏం బోధిస్తున్నాయో తెలుసా? Sin breaks the fellowship with God. పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచివేస్తుంది. This is true for a believer, and it is true for a church also. ఇది ఒక విశ్వాసికిని, సంఘానికి కూడా ఇది వాస్తవమైనది. Individually it is true for a believer, and corporately for the church. వ్యక్తిగతంగా ఇది విశ్వాస విషయంలో వాస్తవమే, సమిష్టిగా సంఘానికి కూడా ఇది So వాస్తవమైనది. never wink at sin, never neglect sin. కాబట్టి పాపమును ఎప్పుడు కూడా చూసి చూడనట్టు పోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు దాన్ని. Sin is a serious matter. పాపము అనేది చాలా తీవ్రమైనటువంటి సంగతి. And the second lesson what we learned from this context, ఈ సందర్భంలో నుండి మనం నేర్చుకున్న రెండవ పాఠం, the presence of God in spite of their sin. వాళ్ళు పాపం చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధి గురించినది. Israel sinned and the fellowship with God was broken. ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, దేవునితో వారికి ఉన్న సహవాసం తెగిపోయింది. Yet God said in this verse for our meditation today that he will go with them. అయినను దేవుడు చెప్తున్న మాట, నేటి దిన మన ధ్యానం కొరకని ఈ వచనంలో, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. How is it possible? ఇది ఎట్లా సాధ్యం? On what basis God changed his mind? దేనిని బట్టి దేవుడు తన మనసు మార్చుకున్నాడు? ఇక్కడ We read in chapter 34 of Exodus, నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనం చదువుతాం, in verses 6 and 7. 6-7 వచనాల్లో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1,000 మందికి కృప చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. What are we reading here? ఇక్కడ ఏం చదువుతా ఉన్నాం మనము? God is compassionate and gracious. దేవుడు ఎంతో దయా కనికరం గలవాడుగా, And also he is slow to anger. అంతేకాదు ఆయన దీర్ఘశాంతం గలవాడు, త్వరగా కోపపడు. And he is abounding in love and faithfulness. అంతేకాకుండా ఆయన మరి ప్రేమ చూపించేవాడుగా ఉన్నాడు. And also keeping mercy for thousands. 1,000 మందికి కృప చూపేవాడు. And he will forgive wickedness. అంతేగా దుష్టత్వమును He క్షమించేవాడు. will forgive rebellion and sin. తిరుగుబాటుని, పాపమును క్షమించేవాడు. So brothers and sisters, కాబట్టి సోదరులారా, sin breaks fellowship with God, పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచివేస్తుంది. but grace restores that fellowship. అయితే కృప మరలా ఈ సహవాసాన్ని సమకూరుస్తుంది. Sin puts a barrier between God and man, పాపము దేవునికి మానవునికి మధ్య ఒక అడ్డు వేస్తుంది. but grace breaks that barrier. అయితే కృప ఈ అడ్డుని తొలగిస్తుంది. Sin makes man unclean, unfit.
పాపము మానవుణ్ణి అపవిత్రుడుగా చేస్తుంది. And he cannot stand in the presence of God. దేవుని సన్నిధిలో ఇక నిలవలేడు. But grace cleanses and enables man to live and walk before God. అయితే కృప ఆ వ్యక్తిని శుద్ధి చేసి కడిగి దేవుని సన్నిధిలో నిలువుటకును దేవునితో నడుచుటకు సహాయపడుతుంది. Of course, grace means Jesus have to come into the picture. అయితే కృప అనగా యేసు ప్రభు ఈ దృశ్యంలోనికి రావాల్సింది. Jesus Christ is full of grace and truth. యేసు క్రీస్తు ప్రభు వారు కృపా విస్తారమైన కృపా సత్యములు గలవాడు. And in John 1:14, John is writing, he is full of grace and truth. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతున్నాము, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. And do you want to God to go with you? మరి దేవుడు నీతో కూడా రావాలని ఇష్టమా నీకు? Especially I am speaking to young people. ప్రత్యేకించి నేను యవనస్తులతో Many times they think, oh, we can do anything and everything. అనేక పర్యాయాలు వాళ్ళు అనుకుంటారు నేను ఏమైనా చేయగలను, నేను ఏదైనా చేస్తాను. It is because of their immaturity and inexperience. ఇదంతా కూడా వారు ఇంకా ఎదగలేదు, అంతేకాదు వారికి తెలియదు, అనుభవం లేదు. God must be with you. దేవుడు నీతో కూడా ఉండి తీరాల్సిందే. Without him we can do nothing. దేవుడు నీతో లేనిదే నువ్వేమి చేయలేవు. If you want to enjoy his continual presence, you have to believe in Jesus. దేవుని ఎడతెగని సాన్నిధ్యాన్ని నువ్వు అనుభవించాలి, ఆనందించాలి అంటే యేసు నామమునందు You విశ్వాసం have to ఉంచాలి. confess Lord in your life. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోవాలి. By his grace and through faith, everyone can enjoy his presence and the rest it brings. ఆయన కృప ద్వారా ఆయన విశ్వాసం ఉంచటం వలన అందరూ కూడా ఆయన యొక్క సన్నిధిని అనుభవించగలము, మరలా సహవాసంలో సమకూర్చబడతాం. You can have close relation with God like Moses. మోషే వలనే దేవునితో సన్నిహితమైన సహవాసం కలిగి ఉండొచ్చు. Then it will be a blessed life for now and also forever. అప్పుడు ఇది ఈ లోకములోను రాబోయే లోకములోను ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. So if God is with you, what more you need? మరి దేవుడు నీతో కూడా ఉంటే అంతకన్నా ఇంకేమి కావాలి? So may God grant you the clear understanding about this promise. కాబట్టి ఈ వాగ్దానం గురించినటువంటి స్పష్టమైనటువంటి గ్రహింపు కలుగజేయనట్లుగా దేవుడు మనకు అనుగ్రహించునుగా. May God deliver you from sin and enjoy his grace abundantly. దేవుడు నిన్ను పాపము నుండి విడిపించి విడుదల చేసి సమృద్ధిగా ఆయన కృపను అనుభవించులాగానే చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.